రాబందులు వాడి కళ్ళల్లో నుంచి గుడ్డుల్ని, కడుపులో నుంచి పేగుల్ని పీక్కు తినాలి. వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏరులై ప్రవహించాలి. నా కొడుకు నా బిడ్డ, నా కొడుకు, నా కొడుకే కాళకేయుడిని అంతం చేశాడు, యుద్ధాన్ని గెలిపించాడు. ఇక కాబోయే మహారాజు భల్లాళ దేవుడే. భల్లాలుడి వీరోచిత పోరాటం మన దేశ చరిత్రలో కొత్త అధ్యాయం. తన కీర్తి రాజ్యం మొత్తం వ్యాపించేలా శిలాపలకాలు, కీర్తి స్తూపాలు ప్రతిష్ఠించండి. మహావీరుడైన భల్లాల దేవుణ్ణి ఈరోజు మాహిష్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నాను. బాహుబలిని మీ కాబోయే మహారాజుగా ప్రకటిస్తున్నాను. శివగామి, ఏంటా నిర్ణయం? కాళకేయుని చంపింది నా కొడుకు, మన కొడుకు. నీ కళ్ళతో చూసావు కదా. వాడు కదా రాజు, వాడే కదా. రాజుకి కావలసిన అర్హత శత్రువుల్ని చంపటం మాత్రమే కాదు, ప్రజల్ని కాపాడడం కూడా. యుద్ధంలో బల్లాలుడు దృష్టంతా శత్రు సంహారంపైనే ఉంచాడు. బాహుబలి ఒక చేత్తో శత్రు సంహారం చేస్తూనే ఇంకో చేత్తో తన వాళ్ళని రక్షించుకున్నాడు. అదే ఒక సైనికుడికి, రాజుకి ఉన్న వ్యత్యాసం. 100 మందిని చంపితే వీరుడంటారు. అదే ఒక్కరి ప్రాణం కాపాడినా దేవుడంటారు. నలుగురు అలగా జనాన్ని కాపాడితే బాహుబలి ఓ శుభ ముహూర్తాన మాహిష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఇది నా మాట, నా మాటే శాసనం. బాహుబలి, 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 అమరేంద్ర బాహుబలి. అమరేంద్ర బాహుబలి. మా శివుడు ఆ మహారాజు బిడ్డ. ఆయన గురించి ఇంటుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఆ మహానుభావుడిని ఒక్కసారి కళ్ళారా చూడాలనుందయ్యా. లేడు తల్లి, ఆ దేవుడు చనిపోయాడు. శత్రువు దగ్గర రాలేడన్నావు, ఆయుధం తన్ను ముట్టుకోవడానికే భయపడుతుందన్నావు. అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత? కత్తి వేటు కన్నా, బల్లెం పోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు మహేంద్ర. ఎవరు తాత? ఎవరు? ఆ నీచుడిని నేనే.